తస్మద్గురుభ్యో నమః. భగవద్విషయం 6వ పదిలో ఎట్టాం తిరువాయమొഴി 8వ తిరువాయమొഴి పొన్నులగాళీరో అనేటువంటి తిరువాయమొഴి. ఈ తిరువాయమొഴിలో ఆళ్వార్లు పక్షుల్ని దూతలుగా పంపిస్తున్నారు మళ్ళా సర్వేశ్వరుడి దగ్గరికి. ఏం జరిగింది? ఇలా పక్షుల్ని దూతలుగా పంపించడం అనేటువంటిది మొత్తం 4 తిరువాయమొഴിల్లో అనుభవించారు ఆళ్వార్లు. పక్షుల్ని దూతలుగా పంపటం అది 1వ పదిలో 4వ తిరువాయమొഴి అంజిరయ మడనారాయ్. ఆ తర్వాత 6:1 వైగల్పూంకజ్వాయ్. 6:8 మళ్ళా పక్షుల్ని దూతలుగా పంపుతున్నారు వైగల్పూంకజ్వాయ్. అది పొన్నులగాళీరిలో ఈ 6:8 మళ్ళా పక్షుల్ని దూతలుగా పంపుతున్నారు. మళ్ళా 8వ పదిలో అనుకుంటా ఎంకానలంకజ్వాయ్ అనేటువంటి తిరువాయమొഴിలో 4వసారి పక్షుల్ని దూతలుగా పంపుతారు. ఆళ్వారు పక్షుల్ని దూతలుగా పంపించేటువంటి తిరువాయమొഴിలు మొత్తం 4. ఏమిటి 4ంటిలో విషయం ఏమిటి? ఆళ్వార్లు ఒక్కొక్కసారి ఒక్కొక్క విషయాన్ని పెరిమాళకి తెలియజేస్తూ ఆయన యొక్క గుణాలు, నీకు ఈ గుణాలు ఉన్నాయ్యా అని తెలియజేస్తూ పక్షుల్ని దూతలుగా పంపుతారు. మొదట అంజిరయ మడనారాయలో పక్షుల్ని దూతలుగా పంపినప్పుడు ఏం చెప్పారు? దీనికి అడిగే మణవాళ పెరుమాళ్ నాయనారు ఒక చూర్ణికను అందిస్తారు మనకి ఆచార్య హృదయంలో. తంపెజయ్యం పడైత్త పరపుం తిరంద సెల్వముం సమరోట్టై సహవాసము మరపిత్త క్షమ దీక్ష సారస్య సౌందర్యంగల్ దూతు 4 విషయం అని ఆచార్య హృదయంలో నాయనార్లు అనుగ్రహించినట్లుగా మొదటిదేమిటి? అంజిరయ మడనారాయలో ఆ పెరుమాళ్ళే, నువ్వు నీ దగ్గర నేను చాలా అపచారాలు చేసినటువంటి వాడినే, కానీ నీ దగ్గర అపరాధ సహత్వం అనే గుణం ఉన్నది కదా, కాబట్టి నువ్వు అది ఆయనకి గుర్తు చెయ్యండి. అపరాధ సహత్వం అనే గుణం కలిగిన వాడు కాబట్టి మీరు వెళ్ళి దాన్ని గుర్తు చేస్తే తప్పకుండా నా తప్పులను క్షమిస్తాడు, నా దగ్గరికి వస్తాడు అని మొదటిలో మరపిత్త క్షమ అనేటువంటి గుణం కలిగిన వాడు ఆయన అని తెలియచేయమని పక్షులకి తెలియచేశారు అంజిరయ మడనారాయలు. ఆ తర్వాత దీక్ష ఏది? వైగల్పూంకజ్వాయ్ 6:1 దీక్ష. ఏమి దీక్ష ఆయన? ఏతత్ వ్రతం మమ. ఏమిటా వ్రతము? సకృదేవ ప్రపన్నాయ తవాస్మి ఇతి జాతిరే అభయం సర్వభూతేభ్యః ఏ దదామి ఏతత్ వ్రతం మమ అని చెప్పాడు కదా. ఏమిటా వ్రతము అంటే ఆశ్రయించిన వాళ్ళందరినీ రక్షించడమే నాకున్నటువంటి వ్రతము అని చెప్పాడయ్యా ఆయన. ఇప్పుడు ఆ ఊర్లో ఉన్నటువంటి భోగ్యతని అనుభవిస్తూ మర్చిపోయాడు అంతే తప్ప మీరు వెళ్ళి గుర్తు చేయండి. ఆయనకి రక్షణత్వము అనేటువంటిది దీక్షగా కలిగినటువంటి వాడు కనుక సీతాపిరాటిని రక్షించాక ఇంకా రక్షవర్గంలో ఎవరు లేరనుకుంటున్నాడేమో. ఆళ్వార్ నాయకు ఒకటి ఉన్నది అని వెళ్ళి గుర్తు చేయండి, తప్పకుండా వచ్చేస్తాడు ఆయన అని రామచంద్రుడి విషయంలో పక్షుల్ని రామచంద్రుడికి పక్షుల్ని పంపుతున్నారా అన్నట్లుగా రామచంద్రుడి పేరు చెప్పి పక్షుల్ని పంపుతారు వైగల్పూంకజ్వాయలో. ఇప్పుడు 3వ పక్షుల్ని దూతలుగా పంపించడం 3వ తిరువాయమొഴి. ఇందులో ఏమిటి? సారస్యం క్షమ దీక్ష సారస్య సౌందర్యంగల్ దూతు 4 విషయం. క్షమ అంజిరయ మడనారాయ్, దీక్ష వైగల్పూంకజ్వాయ్, సారస్యమే తిరువాయమొഴിలో ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి వైగల్పూంకజ్వాయ్ పొన్నులగాళీరిలో ఈ సారస్యం అనేటువంటి గుణం కలిగిన వాడు ఆయన అని తెలియచేయండి. అసలు సారస్యం అంటే ఏమిటి? ఐకరస్యము. ఏమిటి? మనము జీవులము, ఆయన పరమాత్మ. ఆ పరమాత్మ నిత్యుడు, జీవుడు నిత్యము. అలాంటప్పుడు ఇద్దరు ఒకటే అయినప్పుడు, ఇద్దరికి ఒకే రకం గుణాలు ఉన్నప్పుడు ఐకరస్యం అనేది ఉండాలి కదా. అలా ఆయన నన్ను రక్షించకుండా దూరంగా ఉంటే అలాగా? నన్ను రక్షించమని చెప్పండి. పరమపదంలో ఉన్నటువంటి పరమాత్మ వాళ్ళందరినీ తమ వలే తమ రూపాన్ని ఇచ్చి అనుభవింపచేసేటువంటి వాడు కనుక
అలాంటి ఐకరస్యం అనే గుణం కలిగిన వాడు ఆయన అని ఆశ్రయించినటువంటి వాడని ఆనందింపచేసేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు అని ఆయనకి గుర్తు చేయండి. అదే సారస్యము. తర్వాత యంకానలం అఘంకజివాయ్ అనేటువంటి ఆ 4వ తిరువాయుమొజిలో ఏమిటి ఆయన యొక్క సౌందర్యాన్ని చెప్తారు, అనుభవిస్తారు ఆళ్వార్లు. అలా ఈవేళ వైగల్పూంక పొన్నులగాళీరో అనేటువంటి ఈ తిరువాయుమొజిలో ఏం చేస్తున్నారు, భగవంతుడికి సారస్యము అనేటువంటి ఒక గుణం ఉన్నది, ఆ గుణాన్ని తెలియచేయండి. అంటే తనను ఆశ్రయించినటువంటి వాడిని విడిచిపెట్టనటువంటి వాడు, జీవుడు పరమాత్మ ఒకటే. అంటే జీవుడేమో శరీరము, పరమాత్మ శరీరి. అలా శరీరి భావ సంబంధంతో ఒకే రీతిగా ఐకరస్యం అంటే ఒకటే అయిపోతారా, జీవుడు వేరు పరమాత్మ వేరు కాదా అనే సందేహం కలగకుండా జీవుడు వేరు పరమాత్మ వేరు, శరీరి భావ సంబంధంతో ఐకరస్యం కలిగినటువంటి వాడు కనుక ఆయన శరీరం, మనం శరీరం కనుక ఈ శరీరాన్ని రక్షించేటువంటి క్రియ కూడా ఆయనదే కనుక కర్తవ్యం కూడా ఆయన దగ్గర సారస్యం అనే ఒక గుణం ఉన్నదని తెలియజేయమని చెప్తున్నారు ఆళ్వార్లు. అయితే ఈ 6వ పది మొత్తం నాయికా భావనతోటే ఎక్కువగా ఉంటుందట. మొదటిదేమిటి 6:1 వైగల్పూంకజివాయ్ నాయికా భావన, 2వది మిన్నెడై మడవారు నాయికా భావం, 3వది 4వది మామూలుగా తన స్వరూపంతో చెప్తారు ఆళ్వార్లు. ఆ తర్వాత 5వది తిరుత్తులై విల్లి మంగళం పాసురాల్ని చెప్తూ అక్కడ నాయికా భావం. 6వది ఉండుం సోరు పరుగునీరు, అది నాయికా భావం. 6 కాదు 7 ఉండుం సోరు పరుగునీరు. 6వది తిరుత్తులై విల్లి మంగళం, ఆ దివ్యదేశాన్ని తొవళిల్ మామడి మాడమోంగు అనేటువంటి ఆ తిరుత్తులై విల్లి మంగళాన్ని చెప్పేటువంటి పాసురాలు. కురవై ఆయిత్తేరోడు అనేటువంటిది 5, కురవై ఆయిత్తేరోడు కోత్తదం అనేటువంటిది కూడా ఆనందించేటువంటి పాసురమే అయినప్పటికీ ఎక్కువగా నాయికా భావనతోటి అనుభవించారు ఆళ్వార్లు. మామూలు అనుభవం కంటే కూడా, అంటే తనదైనటువంటి స్వరూపంతో అనుభవించడం కంటే కూడా ఈ నాయికా భావన, తాయిమారవస్థ, తోజుమారవస్థ ఇవన్నీ కూడా ఆళ్వార్ల యొక్క మనస్సుని అతలాకుతలం చేసేస్తాయట. ఎంచేత ఆళ్వార్లు మామూలుగా తమ జ్ఞాన స్వరూపులుగా ఉన్నప్పుడు, జ్ఞానంతో ఉన్నప్పుడు అనుభవించేది తానాన తన్మే. ఆ జ్ఞానమే ప్రేమగా మారి ఇది అనుభవిస్తే తప్ప ఉండలేనటువంటి స్థితిని కలిగినప్పుడు వచ్చే అవస్థ నాయికా అవస్థ. ఆ అవస్థ కూడా సాధనప్పుడు ఇంకా ప్రీతి పెరిగిపోయినప్పుడు వచ్చేటువంటిది తాయిమారవస్థ, ఇంకా ప్రీతి పెరిగిపోయినప్పుడు వచ్చేటువంటిది తోజుమారవస్థ. ఇలా ఈ 6వ పదిలో నాయికా అవస్థలు 1, 2, 6, 7నేమో తోజుమారవస్థ, తాయిమారవస్థ. మరలా ఇప్పుడు పొన్నులగాళీరో అనేటువంటి ఈ తిరువాయుమొజిలో కూడా ఆళ్వారు నాయికా అవస్థలోనే పాడుతూ ఉన్నారు. పక్షుల్ని దూతలుగా పంపుతున్నారు సర్వేశ్వరుడు దగ్గరికి. ఇది అవతారిక, అంటే ఇది 3వ దూతు. పక్షుల్ని దూతలుగా పంపటంలో ఇది 3వ దౌత్యం. అది 257వ పేజీలో. ఈజు తిరువాయుమొഴി രണ്ടും മോഹമും ഉണർത്തിയുമായി ഇതിൽ దూతప్రేషణమాయిరే ఇరుక్కిరదు. ఈజు తిరువాయుమొഴി 2 కింద 2 తిరువాయుమొழிలు. దీనికి ముందుదేమిటి, ఉండం చోరు పరుగు నీరు తిన్నం వెచ్చిలయం ఎల్లాం కണ്ണన్ అనేటువంటిది ఒకటి. దానికంటే ముందుది తువళిల్ మామడి మాడమోంగు అనేటువంటి తిరువాయుమొഴి. అయితే తువళిల్ మామడి మాడమోంగులో మోహంలో ఉన్నారు ఆళ్వార్లు. అయితే ఉండం చోరు పరుగు నీరులో మోహం విడిపోయింది. ఎలా ఉన్నారు, ఉణర్తి తెలివిలోనే ఉన్నారట ఆళ్వార్లు. ఎలా చెప్పారండి, తెలివిలో ఎక్కడున్నారు మీరు ఎలా చెప్తారు? తెలివిలో ఉన్నారు కనుకనే తిరుక్కురుగూరు నుంచి బయలుదేరి తిరుక్కోడూరు దాకా వెళ్ళారండి. కాబట్టి ఉణర్తి. ఎందులో, ఉండుం సోరు పరుగు నీరులో ఉణర్తి, తువళిల్ మామడి మాడమోంగులో మోహం. అలా జరిగిపోయింది. ఇది దూత ప్రేషణమాయిరే ఇరుక్కిరదు. ఇందులో మళ్ళా దూతలని పంపుతూ ఉన్నారు ఆళ్వార్లు. మయర్వర మదినలం అరుడు పెత్తయ్య వరకు మరణాయార్థ సంపత్తి ఎన్నుం మోహమిల్లయ్యే. మరి ఆళ్వార్లు మయర్వర మదినలం
అలాంటి అంటే అజ్ఞానం ఏమాత్రము లేని జ్ఞానము భక్తి రూపాపన్న జ్ఞానం కలిగినటువంటి వారు కదా వీరికి కూడా మోహం అనేటువంటిది ఉంటుందా? మోహం అంటే అలాగా తెలియకుండా ఉండిపోవటం కదా. ఆ మోహం అంటే ఎలాంటిది? మరణాయ అర్ధ సంపత్తి అని సొగం మరణంతో సమానమట ఈ మోహం అనేటువంటిది. అలాంటి మోహమేనా అండి ఆళ్వార్లకు కలిగింది అంటే కింద అరుంబదంలో మొత్తం వివరంగా ఇస్తున్నారు. ఆళ్వార్లకు కలిగినటువంటి మోహం ఎలాంటిది అని అదో కింద ఇస్తున్నారు చూడండి. పొన్నుల కాళీర్ ప్రవేశే ఆళ్వారుடைய மோக பிரபோத அவஸ்தைகள் நாட்டாருடைய மோக பிரபோத அவஸ்தைகளில் காட்டில் வியாவృత్తం என்கைకు ఉరుపాల అధిష్టిగై మన లోకంలో ఉన్న వాళ్ళ యొక్క మోహం ఎలాంటిది, ఆళ్వార్లకు కలిగినటువంటి మోహం ఎలాంటిది, ఆ రెండింటికి ఉన్నటువంటి తారతమ్యం ఏమిటి అనేటువంటి దాన్ని ఇస్తున్నారు. అది చెప్తూనే కీజిల్ తిరువాయమడి ఇత్యాది జ్ఞానాధికిరానయ్య వరకు జాగ్రత్త స్వప్న సుషుప్తి సహపఠితమాన మోహం కూడుమోయన్నా. ఆళ్వార్లు ఎలాంటి వారు? మయర్వర మదినలం అరుಳು పెత్త అవర్ అంటే భగవంతుడి యొక్క నిర్హేతుక కృపతో భక్తి రూపాపన్న జ్ఞానాన్ని పొందినటువంటి వారు కదా ఆళ్వార్లు. అలాంటి ఆళ్వార్లు అంటే జ్ఞానాధికులైనటువంటి ఆళ్వార్లకి లోకంలో ఉన్న వాళ్ళకి ఈ అవస్థలు ఉంటాయి. జాగ్రత్తావస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ, వీటితో పాటు చెప్పేటువంటి మోహావస్థ. ఐదవది ఏమిటయ్యా అంటే మరణం. అదే అంటే ఈ 5 అవస్థలు ఉంటాయి లోకంలో ఉన్నటువంటి వాళ్ళకి. అలానే జ్ఞానాధికులైనటువంటి ఆళ్వార్లకు కూడా ఈ అవస్థలు ఉన్నాయా అంటే జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి వీటితో పాటు చెప్పేటువంటి మోహ అవస్థలో మోహపడిపోయి ఉన్నారు ఆళ్వార్లు అంటున్నారు కదా. ఇలాంటి లోకంలో ఉన్న వాళ్ళ వలె ఈ 4వ అవస్థ అయినటువంటి ఈ మోహమేనా ఆళ్వార్లకి కలిగినటువంటి అవస్థ అనేటువంటి ఆ శంక చేసుకొని అప్పుడు చెప్తున్నారు. మయర్వర ఇత్యాది ఇవరదు జాగ్రత్తాది సహపఠితమాన మోహమన్ను ఎన్నపడి. అదిగో లోకంలో ఉన్న వాళ్ళకి వచ్చేటువంటి జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, మోహ ఈ అవస్థలన్నీ లైన్ గా వస్తాయి కదా. వీటితో పాటు ఈ జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలతో పాటు వచ్చేటువంటి మోహదశ కాదండి ఆళ్వార్లది. ఇది పురుష నొప్పు, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, మూర్ఛ, మరణం గల్జెన్ను పంచ అవస్థయుండు. ఈ జీవులకి ఏముంటాయి? జాగ్రత్తావస్థని, స్వప్నావస్థని, సుషుప్తి అవస్థని, మూర్ఛావస్థని, మరణావస్థ అని 5 రకాల అవస్థలు ఉంటాయండి. అసలు జాగ్రత్త అవస్థ అంటే ఏమిటి, స్వప్నావస్థ అంటే ఏమిటి, సుషుప్తి అవస్థ అంటే ఏమిటి, మూర్ఛావస్థ అంటే ఏమిటి, మరణం అంటే ఏమిటి, వాటన్నిటినీ ఇస్తున్నారు వివరంగా. జాగ్రత్త శయ్యావదు బాహ్యేంద్రియంగళుక్కుం అంతఃకరణముం స్వస్వ విషయంగళై గ్రహిక్కిరదసే. జాగ్రత్త అవస్థ అంటే కొంచెం మెలకుగా ఉన్నటువంటి స్థితి. ఆ మెలకుగా జాగ్రత్త అంటే మెలకుగా ఉండటమేగా. అది అంటే ఏమిటి? బాహ్యేంద్రియంగళం అంతఃకరణముం స్వస్వ విషయంగళై గ్రహిక్కిరదసే. బాహ్య ఇంద్రియాలు కానీ లోపల ఉన్నటువంటి అంతఃకరణం మనస్సు కానీ వాటి విషయాలని గ్రహించేటువంటి దశ ఏదైతే ఉన్నదో అది జాగ్రత్త అవస్థ అంటే మెలకుగా ఉన్నటువంటి దశ. మెలకుగా ఉన్నప్పుడు ఈ ఇంద్రియాలు అన్ని విషయాలను గ్రహిస్తాయి, మనసు అన్ని విషయాలను గ్రహిస్తుంది కదా. ఆ దశ జాగ్రత్త అవస్థ. స్వప్నావస్థ అయ్యావదు. అసలు స్వప్నావస్థ అంటే ఏమిటండి? బాహ్యేంద్రియంగల్ అడంగి మనస్సు మాత్రం సంచరిస్తూ இந்த శరీరத்தோடு வத்த శరీరాంతరంగளையும் பகல் காண்கிற விஷயங்களோடு துல்லியங்களான விஷயங்களையும் ఈశ్వరన్ సృష్టిక అదడియాగ అభిషేక శిరచ్ఛేద పర్యంతం కాన్గై. మొదటిది జాగ్రత్తావస్థలో బాహ్యేంద్రియాలు పనిచేస్తూ ఉంటాయి, అంతఃకరణమైనటువంటి మనస్సు పనిచేస్తూ ఉంటుంది. కానీ ఈ స్వప్నావస్థలో బాహ్యేంద్రియాలు పనిచేయవు, కేవలం మనస్సు మాత్రమే సంచరిస్తూ ఉంటుంది, పనిచేస్తూ ఉంటుంది. ఈ శరీరంతో సమానమైనటువంటి శరీరాంతరంగళయం ఇంకా వేరే ఇతర శరీరాలు ఉంటాయి కదా. అంతే
అంటే ఈ శరీరంతో సమానమైన ఇతర శరీరాలని, పగలు చూసినటువంటి విషయాలతోటి తుల్యమైనటువంటి విషయాలని ఈశ్వరుడు సృష్టిస్తాడట. అంటే మనం పగలు అనేక విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాం, అనేక మందితో తిరుగుతూ ఉంటాం, అనేక రకాలైన ఆలోచనలు చేస్తూ ఉంటాం కదా. అలా పగలు చూసినటువంటి విషయాలతోటి సమానమైనటువంటి విషయాలని ఈశ్వరుడు సృష్టిస్తే దాని కారణంగా ఆయన సృష్టించాడు కదా. ఏం జరుగుతుంది ఆ కళలో? అభిషేక శిరచ్ఛేద పర్యంతం కాంగే. కొన్నిసార్లు మనకి పట్టాభిషేకము జరగచ్చు, ఒక్కోసారి శిరచ్ఛేదము జరగచ్చు. ఇవన్నిటినీ చూడడం స్వప్నావస్థ. అంటే జాగ్రత్తావస్థలో బాహ్యేంద్రియాలు, అంతరింద్రియమైన మనస్సు రెండూ పనిచేస్తూ ఉంటుంది. స్వప్నావస్థలో కేవలం బాహ్యేంద్రియాలు పనిచేయటం మానేస్తే మనస్సు మాత్రమే పనిచేస్తూ ఉంటుంది. పగలు చూసినటువంటి విషయాలతోటి ఇతర వ్యక్తులతోటి సమానమైనటువంటి వ్యక్తులని, విషయాలని సృష్టించి వాటిని అనుభవింపజేస్తాడు. అది స్వప్నావస్థ. మూడవది సుషుప్తి యావదు సుషుప్తి అవస్థ. బాహ్యేంద్రియంగళం మనస్సుం అడంగి ఉచ్ఛ్వాస నిశ్వాసంగళాలే ప్రాణం మాత్రం సంచరిస్తూ జాగ్రత్త శైలే స్వస్వ విషయంగళలే ఇంద్రియங்கள் வியாப்ருத்தங்களாக வந்த விளைப்பெல்லாம் ஆறும்படி புரிதத் என்கிற நாடியிலே பரமாத்மாவின் ஸ்வரூபத்திலே சேரிந்து అవనాలే ఆప్యాయతనాగై. మూడవది సుషుప్తి అవస్థ. ఈ అవస్థలో ఈ జీవుడు పరమాత్మ దగ్గరికి పురీతత్వాన్ని నాడి ద్వారా పరమాత్మ దగ్గరికి వెళ్ళి పరమాత్మ యొక్క స్వరూపంలో చేరి ఆయనతోటి ఆప్యాయతని, ఆయనతోటి చేరి ఆనందాన్ని అనుభవిస్తాడు. అందుకనే చూడండి, సుషుప్తి అవస్థ మంచి గాఢ నిద్ర. ఆ గాఢ నిద్రలో ఏం జరిగినా కూడా మనం ఏం చెప్తామో, చాలా గాఢ నిద్రపోయానండి, ఇప్పుడు నాకు అసలు ఏమీ తెలియలేదు, కానీ లేచాక మాత్రం నాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్తాం. ఏమిటా ఆనందానికి కారణం? ఈ జీవుడు తను చేరవలసినటువంటి స్థానం ఏమిటి? పరమాత్మని పొందటం. ఆ సుషుమ్నా నాడి ద్వారా, పురీతత్వ నాడి ద్వారా అదిగో ఈ జీవుడు పరమాత్మని చేరి అక్కడ ఆనందాన్ని అనుభవించేటువంటి దశ ఏదైతే ఉన్నదో, అంటే అప్పుడు మనస్సు పనిచేయదు, ఏది ఇంద్రియాలు పనిచేయవు, రెండూ పనిచేయవు. జాగ్రత్త దశయిలే స్వస్వ విషయంగళిలే ఇంద్రియங்கள் వ్యాపృతంగళ ఆగయ్యాలే 100 వేళ పెళ్ళాం. జాగ్రత్త దశలో ఉన్నప్పుడు ఈ ఇంద్రియాలు, ఈ మనస్సు అనేక విషయాల్లో తిరగటం వల్ల కలిగినటువంటి అలసట, ఆ శ్రమ అంతా తీరేటట్లుగా పూరి తత్వ నాడిలే పరమాత్మావిన్ స్వరూపత్తిలే సేరిందు. పూరి తత్ అనే నాడి ద్వారా పరమాత్మ అనేటువంటి పరమాత్మక స్వరూపంలో చేరి అవనాలే ఆప్యాయతనాగై ఆయనతోటి కూడి ఆనందాన్ని పొందటం, అది సుషుప్తి అవస్థ. అయితే 4వ అవస్థ ఏమిటి? మూర్ఛయ్యావదు మూర్ఛావస్థ. సూక్ష్మ ప్రాణ దేహ సంబంధ అవస్థితి. సూక్ష్మ ప్రాణాలు ఉంటాయి, కానీ దేహంతో సంబంధం ఉండదన్నమాట. అది మూర్ఛావస్థ. ఆ తర్వాత 5వది మరణము కదా. మరణావస్థ అంటే సర్వ ప్రాణదేహ సంబంధము ప్రతి. అంటే అక్కడేమి సూక్ష్మ ప్రాణం ఉంటుంది మూర్ఛలో, కానీ దేహంతో సంబంధం ఉండదు. కానీ ఇక్కడ మరణం అంటే మొత్తం సర్వ ప్రాణాలు దేహ సంబంధంతో సహా విడిచిపెట్టి వెళ్ళిపోవటం, అది ఉపరతి అంటే దూరంగా వెళ్ళటం. ఈ దృశ్యమాన మరణత్తుకు అంటే మూర్ఛకి మరణానికి తారతమ్యం ఏమిటి? మూర్ఛలో సూక్ష్మ ప్రాణాలు ఉంటాయి, కానీ దేహ సంబంధం ఉండదు. దేహ సంబంధం లేకపోవటం. కానీ ఇక్కడ సూక్ష్మ ప్రాణాలు కాదు, అసలు అన్ని ప్రాణాలు దేహ సంబంధంతో సహా అన్ని వెళ్ళిపోతాయి, అది మరణావస్థ. ఈ దృశ్యమాన మరణత్తుకు పార్యవస్థయ్యాయిరుక్కు మూర్ఛే. అది ఈ దేహం నుండి అన్ని ప్రాణాలు దేహ సంబంధం అన్ని కోల్పోవటమే మరణం కదా. ఇలాంటి మరణానికి ఒక దగ్గరగా ఉండేటువంటి అవస్థే మూర్ఛ. అంటే వాడు మరణించడు, కానీ మరణానికి దగ్గరగా ఉండేటువంటి అవస్థ ఈ మూర్ఛ అని వేదాంతత్తులో సొన్నత్తై ఉల్కొండు అని వేదాంతాల్లో ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి దాన్ని మనస్సులో పెట్టుకొని మరణాయార్థ సంపత్తి ఎన్గిరార్,
మరణాయ అర్ధ సంపత్తి అని మరణంలో సొగం స్థితి లాంటిది ఈ మూర్ఛావస్థ, మోహపడేటువంటిది. మరి ఎవరుடைய మోహ లక్షణத்தை అరుళిచ్చేహిరార్, మరి ఆళ్వాళ్ళకు కలిగినటువంటి ఆ అవస్థ మోహపడిపోయారు అంటున్నారు కదా. మరి ఆళ్వాళ్ళకు కలిగినటువంటి మోహం కూడా ఈ మరణంలో సొగం లాంటిదైన ఆ అవస్థేనా అంటే దాన్ని ఆళ్వాళ్ళకు కలిగినటువంటి మోహావస్థ ఏమిటో చెప్తున్నారు. ఇప్పుడు మయర్వర మదినలం, ఇప్పుడు మూలంలోకి వచ్చేసామండి. మయర్వర మదినలం అరుడు పెద్దయ్య వరకు మరణాయార్థ సంపత్తి ఎన్నుం మోహం ఇల్లయ్యే. అలాంటి మూర్ఛావస్థ కాదండి ఆళ్వార్లది. మరి ఇని ఎవరికి మోహమావదు. మరి ఆళ్వార్లకు కలిగినటువంటి మోహం ఏమిటి? ఇప్పుడు ఒక జీవుడికి కలిగేటువంటి అవస్థలు 5 చూశాం కదా. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, మూర్ఛ, మరణ. ఈ 5 అవస్థల్లో ఎలా ఉంటాడో జీవుడు చెప్పుకున్నాం. మరి ఆళ్వాళ్ళు మోహపడిపోయి అన్నారు. ఆ మోహపడిపోవడం అంటే ఈ అవస్థల్లో వచ్చేటువంటి మోహమేనా అంటే కాదండి. ఈయన ఎవరికి మోహమావదు. మరి ఆళ్వాళ్ళకు మోహం అంటే ఏమిటి? బాహ్య పదార్థ అనుసంధాన క్షమరన్నిక్తే விஷயங்களில் நின்னும் அந்தக்கரணம் நிவృత్తமாய் మనస్సుకు అవనే విషయమాయ్ అవన్ గుణంగలయ్యే అనుభవిక్కై. ఆళ్వాళ్ళకి మోహం అంటే ఏమిటి? మనకి మోహపడే దశలో ఎలా ఉంటాం? మన మూర్ఛావస్థే కదా మోహం అంటే. మనకి సూక్ష్మ ప్రాణాలు మాత్రం ఉంటాయి, దేహం ఏమి పని చేయదు, అది మోహావస్థ అనుకున్నాం, మూర్ఛావస్థ. కానీ ఆడవాళ్ళకు కలిగేటువంటి మోహం ఎలాంటిదంటే బాహ్య పదార్థాలని అనుసంధానం చేసుకునేటువంటి, భావించేటువంటి శక్తి లేని వారుగా ఉంటారు. ఆ విషయాల నుండి అంతఃకరణం నివృత్తమాయ్, ఆ మనసులోంచి ఇతర విషయాలన్నీ తొలగిపోతాయి. మనస్సుకు అవనే విషయమాయ్, మనస్సులో కేవలం భగవంతుడు మాత్రమే దర్శనమిస్తూ ఉంటాడు. అవన్ గుణంగళయ్యే అనుభవిక్కై, ఆయన గుణాలను మాత్రమే అనుభవిస్తూ ఉంటారు ఆడవాళ్ళు. అంటే లోకంలో వాళ్ళకు కలిగేటువంటి ఈ మూర్ఛ, ఈ మోహావస్థ అంటే సూక్ష్మ ప్రాణాలు మాత్రమే సూక్ష్మ ప్రాణం మాత్రం ఉంటుంది. ఈ ఇంద్రియాలు కానీ ఈ దేహం కానీ ఇవేవి పని చెయ్యవు, అది మోహం వాళ్ళది. కానీ ఆడవాళ్ళది ఏమిటి? బాహ్య పదార్థాలని అనుసంధానం చేసుకునేటువంటి శక్తి లేని వారుగా ఉంటారు. విషయాలన్నింటినీ ఆ మనస్సులో నుండి బయటికి పంపించేస్తారు. మనస్సులో కేవలం ఆయన రూపం మాత్రమే, సర్వేశ్వరుడు మాత్రమే ప్రత్యక్షమవుతూ ఉంటారు. ఆయన గుణాలనే అనుభవిస్తూ ఉంటారు ఆడవాళ్ళు. అంటే ఇది ఆడవాళ్ళకు కలిగేటువంటి మోహం. అదావదు అంటే వివరం అర్థం కావాలి కదండి. ఇంకా చెప్తున్నారు, శరీరాన అవనే జ్ఞానత్తుక్కు విషయమాయ్ తన్నై మరక్కై. ఇప్పుడు ఆడవాళ్ళకి తను కానీ తన ఇంద్రియాలు కానీ బాహ్య విషయాలు కానీ ఇవేమీ కనపడవు, ఇవేమీ గుర్తుకురావు. ఇప్పుడు కేవలం ఎవరు కనబడుతున్నారు? శరీరాన అవనే జ్ఞానత్తుక్కు విషయమాయ్. శరీరి అయినటువంటి ఆళ్వారు ఎవరు? పరమాత్మ శరీరి, ఆళ్వార్లు శరీరం. ఈ శరీరం ఏమి? శరీరమైనటువంటి ఆళ్వాళ్ళు తమకి తాము ఏమీ గోచరించట్లేదు, గుర్తుకు రావట్లేదు. కేవలం శరీరి అయినటువంటి సర్వేశ్వరుడు మాత్రమే ఆళ్వాళ్ళ యొక్క జ్ఞానానికి విషయం అవుతుంది. అప్పుడు తన్నై మరక్కై, తనను తాను మర్చిపోతారు ఆళ్వాళ్ళు. అంచేతనే ఆళ్వాళ్ళు ఆ సమయంలో ఎలా ఉంటారు? ఇప్పుడు ఆళ్వాళ్ళు అనగానే ఎవరు? శరీరి అయినటువంటి భగవంతుడు మాత్రమే కనబడుతూ ఉన్నారు. తనని తాను మర్చిపోయారు. బాహ్య పదార్థ అనుసంధానం లేదు, బాహ్యేంద్రియ ఈ అనుభవం లేదు. కేవలం శరీరి అయినటువంటి పరమాత్మ మాత్రమే దర్శనమిస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఆయనకి ఏదడిగినా ఎవరు? నేనే పరమాత్మ. ఏది కడల జ్ఞానమావేణం యానే ఎన్నుంలో ఇలాంటి అవస్థ కనుకనే ఆడవాళ్ళకి ఏమిటి? ఎవరండి? ఆ సముద్రాన్ని చిలికినటువంటి వారు ఎవరు? నేనే. అదే అలా అలా అన్ని నేనే 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 అనేటువంటి దశ. ఎందుకని ఇప్పుడు ఏదడిగినా కూడా ఆళ్వారే కిందటి తిరువేమడిలో ఏం చెప్పారు? ఉన్నం సోర్ పరుగు నీర్ తిన్నం వెత్తిరయం ఎల్లాం కన్నని అన్నాడు కదా. ఎందుకని? ఆ అవస్థలో ఆళ్వార్లకి లోపల శరీరి అయినటువంటి సర్వేశ్వరుడు తప్ప ఇంకొక విషయం మీద జ్ఞానం లేదు కనుక, వారి జ్ఞానమంతా సర్వేశ్వరుడు విషయంలోనే ఫోకస్ అయి ఉన్నది కనుక వారికి ఆయన ఒక్కడే దర్శనమిస్తున్నాడు కనుక. నువ్వు తినేటువంటి ఆహారం ఏమిటండి? ఖండం
తాగేటువంటి తీర్థం ఏమిటండి? కన్నన్. మీరు అనుభవించే భోగ పదార్థాలు ఏమిటి? కన్నన్. ఇలా అన్ని కన్నన్ 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 అని ఎందుకు భావించారు ఆళ్వారు అందులో అంటే వారికి బాహ్య ఇంద్రియాలతోటి బాహ్య పదార్థాల అనుసంధానం లేదు ఆ సమయంలో. అసలు తాము శరీరమైనటువంటి తాను అనేవారు ఒకరున్నారనే జ్ఞానము లేదు. కేవలం సర్వేశ్వరుడు మాత్రమే ఉన్నాడు అనేటువంటి జ్ఞానం కనుక అప్పుడు అన్ని సర్వేశ్వరుడు. మరి తినే ఆహారం ఏంటంటే అక్కడని ఎదురుగా కనబడుతుంది, ఆయన ఒక్కడే కదా. అందుకని కన్నన్ 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 అని చెప్పారు ఆళ్వారు. అలా ఇప్పుడు పరిస్థితి ఏమిటి అయితే ఏమండి? జీవుడు పరమాత్మ ఐక్యమా ఇక్కడ చెప్పేది. ఇక్కడ శరీరమైనటువంటి ఆళ్వార్లు తమకి తాము కనబడట్లేదు. శరీరి అయినటువంటి ఆ పరమాత్మే తాను 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 అని చెబుతున్నారంటే అంటే జీవ పరమాత్మ యొక్క ఐక్యమా ఇక్కడ చెప్పేది అంటే కాదండి. శరీరి భావము చెప్తున్నారు ఇక్కడ. తాను శరీరము అని శరీరి అయినటువంటి పరమాత్మని మాత్రమే ఇక్కడ ఆళ్వారు చూస్తున్నారు. శరీరమైనటువంటి తనని తాను విడిచిపెట్టేశారంటే తనని తాను తెలుసుకోలేని జ్ఞానం అంటే తాను శరీరమని ఆయన శరీరి అనేటువంటి జ్ఞానం లేదు. ఇప్పుడు తనది తాను అనేటువంటి దాన్ని విడిచిపెట్టేశారు. కేవలం శరీరి అయినటువంటి పరమాత్మని మాత్రమే పట్టుకున్నారు కనుక ఇక్కడ శరీరి భావ సంబంధమే తప్ప ఐక్యము కాదు అని చెప్తూ అందుకనే ఇక్కడ శరీరియాన అవనే జ్ఞానత్తుకు విషయమాయ్ తన్నై మరక్కై శరీరి అయినటువంటి ఆయనని మాత్రమే గుర్తు పెట్టుకున్నారు కనుక ఆళ్వారు కడల్ జ్ఞానమావేను యానే ఎన్ను అది నేనే ఇది నేనే అదిగో లోకాలన్నీ నేనే విలువైన పదార్థాలు నేనే అన్ని చెప్పారు కదా కడల్ జ్ఞానం ఆవేనుల్లో. అలా చెప్పడానికి కారణం ఏమిటి? ఇదిగో శరీరమైనటువంటి తనను తాను మర్చిపోయారు. శరీరి అయినటువంటి భగవంతుణ్ణి మాత్రమే దర్శిస్తూ ఉన్నారు. అంచేతనే ఆడవాళ్ళు ఆ విధంగా పాసురాలు పాడారు అంటూ ఇలా అన్నవాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా అంటే ఉదాహరణ చూపిస్తున్నారు. అహం మనురభవం ఎన్నుం అహం మనురభవం అంటూ కిందిస్తున్నారు చూడండి. తద్ధై తత్పశ్యన్ ఋషి వామదేవ ప్రతిపేరే అహం మనురభవం సూర్యచ్చ. ని వామదేవుడు అనేటువంటి ఋషట ఆయన ఏమంటాడు? అహం మనుహు అభవం, నేనే మనువునయ్యా అంటాడు, నేనే సూర్యుడిని అంటాడు. అలా వామదేవుడు అనేటువంటి ఋషి చెప్పాడు అంటే ఏమిటి అర్థం? వాళ్ళకు కూడా అప్పుడు తాను అనేటువంటి పదార్థం కనబడకుండా ఇదిగో నేనే మనువుని నేనే వామదేవుడిని అని చెప్తున్నారంటే ఏమిటి అర్థం? అదిగో తనని తాను మర్చిపోయి అక్కడ నేనే నేనే అనేటువంటిది ఏమిటి? అంతటా తానే అయినటువంటి పరమాత్మే ఆయనకి దర్శనమిచ్చాడని. అందుకనే అంటే వామదేవుడు తనని తాను మర్చిపోయాడు అంటే తన విషయమైన జ్ఞానం లేదు. ఇప్పుడు పరమాత్మ పరమైన జ్ఞానం మాత్రమే ఉన్నది కనుక నేనే మనువుని అంటాడు, నేనే సూర్యుడిని అంటాడు, నేనే వామదేవుడిని అంటాడు. ఇలా అన్నీ నేనే. ఎవరు అన్నీ నేనే? ఆయన హృదయంలో ఉన్నటువంటి శరీరే అయినటువంటి సర్వేశ్వరుడు అని చెప్పినట్లు. అంతేకాదు సర్వాగతత్వాత్ అనంతస్య ఎన్నుం చొల్లుగిర నిలైపోలే. రెండవది ఇంకా అలా మాట్లాడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ప్రహ్లాదుణ్ణి చూపిస్తున్నారు. ఎలానట అది మొదటిది బృహదారణ్యంలో, ఈ రెండవది సర్వగతత్వాత్. సర్వగత్వా అని పడింది మనకి ప్రింట్ లో. సర్వగతత్వాత్ గాకి త్వాకి మధ్యలో ఇంకో తా రాసుకోవాలన్నమాట. సర్వగతత్వాత్ అనంతస్య స ఏవ అహం అవస్థితః మత్తః సర్వం అహం సర్వం మయి సర్వం సనాతనే. ఏమిటి? అనంతుడు. ఎవరా అనంతుడు? సర్వేశ్వరుడు. ఆయనే సర్వగతత్వాత్ అన్నింటిలోనూ ఉన్నాడు కనుక అనంతస్య సయేవ అహం అవస్థితః అహం సయేవ అవస్థితః అని చెప్పినట్లుగా ఆయనే నేను, నేనే ఆయన. ఎందుకని? అన్ని సర్వగతః అనంతస్య, అనంతుడు అన్నింటిలోనూ వ్యాపించి ఉన్నాడు, అన్నింటిలోనూ చేరి ఉన్నాడు కనుక అన్నీ ఆయనే. అలానే నేనే ఆయన, ఆయనే నేను అనేటువంటి మాటలు మాట్లాడేవాడట ఎవరు? ప్రహ్లాదుడు కూడా.
మత్త సర్వం అహం సర్వం మయి సర్వం సనాతనే అని మత్తః సర్వం అహం సర్వం మయి సర్వం సనాతనే అని నేనే నా సర్వస్వం ఆయనే, ఆయనే నా సర్వస్వం, నేనే ఆయనకి సర్వస్వం అన్నట్లుగా మాట్లాడేవాడట ప్రహ్లాదుడు కూడా. అయితే ఇక్కడ ప్రహ్లాదుడు కూడా అన్ని నేనే, మొత్తం నేనే అని ఇలా మాట్లాడితే, ఇదిగో నేనే ఈ జగత్తునని ఏదో మొత్తం అన్నీ నేనే అని మాట్లాడటంతో వాళ్ళ నాన్నగారు అయినటువంటి హిరణ్యకశిపుడు కూడా అలానే అన్నీ నేనే, నాదే ఈ రాజ్యం, నేనే సర్వాధిపత్యం, నాదే ఈ రాజ్యం, అందరు నా నామమే అనుస్మరణ చేయాలని ఇలాంటివేవో పెట్టాడు కదా. అలా తండ్రి గారి మాటలని పోలి ఉన్నాయా ఈయన యొక్క మాటలు కూడా? అంటే కాదండి, ఆయన అహంకారంతో ఇది నాది నేను అనేటువంటి మాటలు పలికారు. కానీ ప్రహ్లాదుడు జ్ఞానాదిత్యుడు కనుక అన్నింటిలో ఉన్నటువంటి పరమాత్మే నేను, నాలో ఉన్న పరమాత్మే అన్నిటిలో ఉన్నాడు అని ఇలాంటి భావనతోటి ఐకరస్యము లేదక్కడ, ఏకత కాదు, శరీరి భావ సంబంధమే అక్కడ ప్రహ్లాదుడు కూడా చెప్పినట్లుగా. అంటే ఎలా ఉంటాడట, మోహంలో ఉన్నప్పుడు ఇలా మాట్లాడదు, ఎలా సర్వగతత్వాత్ అనంతస్య అని మోహంలో ఉన్నప్పుడు మాట్లాడతాట ప్రహ్లాదుడు. కానీ ఓనర్తి యావదు మళ్ళీ తెలివి కలిగినటువంటి ఒక స్థితి ఉంటుంది కదా, ఆ స్థితి వచ్చినప్పుడు ప్రహ్లాదోస్మీతి సస్మార, ప్రహ్లాదస్మీతి సస్మార, మళ్ళీ కొంచెం తెలివి రాగానే మోహపడిపోయి ఉన్నప్పుడు పరమాత్మ విషయంలో ఉన్నటువంటి అనుభవంలో ఉన్నప్పుడు అన్ని నేనే, అంతటా నేనే, అన్ని సృష్టించిన వాడిని నేనే, అందరినీ రక్షించేటువంటి వాడిని నేనే అని ఇలా మాట్లాడేవాడట. ఆ తర్వాత తెలివి వచ్చాక ప్రహ్లాద అస్మీతి సస్మార, నేను ప్రహ్లాదుడు అనేటువంటి వాడిని అని అలా మాట్లాడేవాట ప్రహ్లాదుడు. మరి ఆడవాళ్ళకు కూడా ఓనర్తి యావదు, మరి ఆడవాళ్ళకు కూడా మోహదశలో ఉన్నప్పుడైతే కనుక అది ఒక జ్ఞానమా వేణుం యానే ఎన్నుం అని పాడతారు ఆళ్వార్లు. మరి ఉణర్తి, మరి తెలివి కలిగిన దశలో ఎలా మాట్లాడతారు ఆళ్వార్లు అంటేనట, ప్రతి తిరువాయిమొழிలోనూ కూడా 10 పాసురాలు ఎటువంటి ఏ మోహ దశలో ఉన్నప్పటికీ, పక్షుల్ని దూతలుగా పంపినప్పటికీ, తోజుమారవస్థలో చెప్పినప్పటికీ, తాయిమారవస్థలో చెప్పినప్పటికీ ఆళ్వార్లు 10 పాసురాలు మాత్రమే ఆ అవస్థలో ఉంటాయి. 11వ పాసురం ఎలా ఉంటుంది, తెన్కురుగూర్ నగర్ నంబిక్కు అని ఆయన చెప్పారని ఆయన పేరు వస్తుంది కదా. అంటే ప్రతి తిరువాయిమొழிలోనూ 10 పాసురాలు మోహదశలో ఉన్నప్పటికీ 11వ పాసురం ఫలశ్రుతి పాసురం మాత్రం ఉణర్తి తెలివి కలిగే చెప్పేవారు కాబట్టి వారి తిరునామాన్ని అనుసంధానం చేసుకొని ఇలాంటి ఆళ్వారు అని చెప్పేవారు. అది ఉణర్తి అంటే మోహపడిపోయి ఉండటము అంటే అన్నీ నేనే, అన్నీ నాది, అన్నీ నేనే, సృష్టించిన వాడిని నేనే, రక్షించేటువంటి వాడినే, సంహరించేటువంటి వాడిని నేనే, విలువైన పదార్థాలు నేనే, ఇంద్రుడి నేనే, చంద్రుడి నేనే అన్ని ఇలా చెప్తూ ఉంటారు కదా. అది మోహపడినటువంటి దశ. ఉణర్తి దశ అంటే అది ఫలశ్రుతి చెప్పేటువంటి 11వ పాసురంలో కురుగూరు చెడగోపన్ సొల్లా అని చెప్పినట్లు అది ఉణర్తి దశ అంటూ, అలా ప్రహ్లాద అస్మీతి తస్మారాయంజర శ్రీ ప్రహ్లాదనై పోదే తమ్మై ఉణరక్షమరాయ్ జగత్ వృత్తాంతయ్యం అనుసంధిక్షమరాగై. అంటే ప్రహ్లాదుడి వలె తమ్మై ఉణరక్షమర, తనని తాను తెలుసుకునేటువంటి సామర్థ్యం లేదు. అక్కడ తాను అనేటువంటిది ఆయన మర్చిపోయారు. కేవలం అక్కడ అంతఃకరణలో ఉన్న పరమాత్మ మాత్రమే, శరీరైనటువంటి పరమాత్మ మాత్రమే గోచరించటం వల్ల ఎలా ఉన్నాడు ఆళ్వాళ్ళప్పుడు, జగత్ వృత్తాంతయ్య అనుసంధిక్షమరాగై. అదిగో తమ్మై ఉణరక్షమరాగై జగద్వృత్తాంతయ్యం అనుసంధిక్షమరాగై. అంటే తమని తాము తెలుసుకునేటువంటి స్థితి కోల్పోయారు. ఈ జగద్వృత్తాంతాన్ని, ఈ జగత్తు ఆ వృత్తాంతాన్ని తెలుసుకునేటువంటి సామర్థ్యం లేని వారు అయిపోయారు. అలా నిర్గుణమాన విషయత్తిలేందే ఎవరు అవగాహిత్తదు గుణాధిక విషయత్తిలేరే శేషి పక్కలే అనుసంధానమానాల్ శేషభూతనాన తన్నయ్యం కానుమిరే. అయితే ఆడవాళ్ళు ఎవరి విషయంలోనండి మోహపడ్డారు? నిర్గుణమాన విషయత్తిలేందే ఎవరు అవగాహిత్తదు, నిర్గుణుడైనటువంటి పరమాత్మ విషయంలోన ఆళ్వార్లు మోహపడింది కాదు కదా. సకల గుణాభిరాముడైనటువంటి స్వామి విషయంలో మోహపడిపోయారు ఆళ్వార్లు.
ఆడవాళ్ళు కోరుకునేటువంటి స్వామి వేంచేసిన చోట ఎలా ఉంటారు ఆడవాళ్ళు? ఆయనక చక్కగా అలంకరించుకోవటం ఉంటుంది, చక్కగా పొరపాట్లకు వెళ్తూ ఉంటాడు. అంటే ఆడవాళ్ళు అనుభవించేటువంటి స్వామి అన్ని గుణాలు కలిగినటువంటి వాడు, అన్ని ఉత్సవాలు చేసుకునేటువంటి వాడు, పొరపాట్లు జరిపించుకునేటువంటి వాడు, ఆభరణాలు అలంకరించుకుంటాడు, అందమైన వస్త్రాలను అలంకరించుకుంటాడు. ఇన్ని కలిగినటువంటి వాడే కదా ఆడవాళ్ళు కోరుకునేటువంటి స్వామి, ఆడవాళ్ళ హృదయంలో వేంచేసి ఉన్నటువంటి స్వామి. అయితే నిర్గుణమాన విషయత్తులే అందే ఎవరు అవగాహితుడు, నిర్గుణుడైనటువంటి స్వామి విషయంలో కాదు కదా ఆడవాళ్ళు చేరిపోయింది, ఆడవాళ్ళు మునిగింది. ఏది సకల గుణాధిక విషయంలో కదా ఆడవాళ్ళు మునిగిపోయింది. అయితే సర్వేశ్వరికి ఏమేం గుణాలు ఉన్నాయండి? ఇదిగో క్షమ, సౌశల్యము, సౌలభ్యము, వ్యాతృత్వము, ఏది కారణత్వము, సర్వేశ్వరత్వము, ఇలాంటి అన్ని గుణాలు ఉన్నాయి కదా ఆడవాళ్ళకి, పెరుమాళ్ళకి. అన్ని గుణాలు ఎన్ని గుణాలు పరమాత్మకు ఉన్నప్పటికీ వాటిల్లో అన్నింటికంటే కూడా గొప్పదైనటువంటి గుణం శేషి అనేటువంటి స్వరూపమట. శేషి అనేటువంటిది కూడా ఆ పెరుమాళకి ఒక స్వరూపమే. శేషి కదా పరమాత్మ యొక్క స్వరూపం. అయితే ఆడవాళ్ళు ఏం చెబుతున్నారు? వేణు నువ్వు శేషివి, నువ్వు శేషివి, నువ్వు శేషివి అంటున్నారట పరమాత్మని ఆడవాళ్ళు. ఆ మాట వినగానే స్వామి అన్నట్ట, ఆళ్వారే ఇంకా ఆపండి మీరు శేషి 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 అనే పదాన్ని. ఇప్పుడు నేను శేషి అయితే మరి మీరేమవుతారు అని అడిగాట ఆళ్వాళ్ళని పెరుమాళ్ళు. నేను శేషభూతుడునండి అని చెప్పాట ఆళ్వాళ్ళు. మరి అయితే అది కదా మీరు చెప్పాల్సింది. నేను శేషిని అవ్వాలి అంటే శేషభూతులైనటువంటి మీరు ఉన్నప్పుడే కదా నేను శేషిని అవుతాను. శేషి యొక్క గొప్పతనం తెలియాలి అంటే శేషభూతుడైనటువంటి జీవుడు కూడా ఉండాలి కదా. కాబట్టి నేను శేషి అవ్వటం కంటే ముందు మీరు శేషభూతులుగా ఉన్నప్పుడే నా యొక్క శేషి అనే పదానికి ఇంకా విలువ పెరుగుతుంది కనుక. కాబట్టి ఇన్ని గుణాలు ఉన్నా కూడా పెరుమాళ్లలో శేషి అనే గుణాన్ని ఆళ్వార్లు పట్టుకుంటే, ఆళ్వారే మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే నేను శేషి అని ఎలా గుర్తు పెట్టుకున్నారో మీరు శేషభూతులనే విషయాన్ని కూడా మీరు అలా గుర్తుంచుకోవాలి అని. అదిగో గుణాధిక విషయత్తులేరే ఆళ్వార్లు అవగాహించింది. అయితే ఇన్ని గుణాలు ఉన్నప్పటికీ కూడా శేషి పక్కలలే అనుసంధానమానాలు శేషి అయినటువంటి స్వామి విషయంలో అనుసంధానం అయితే శేషభూతనాన తన్నయ్యం కాను మీరే. అప్పుడు స్వామిని తెలుసుకున్నాము మనం అంటే శేషభూతులమైనటువంటి మనకి మనం కూడా తెలిసిపోతాం. ఎంచేత ఆయన శేషి అంటే ఆయన శేషి అని తెలియచేసేటువంటి శేషభూతులు ఉండాలి కదా. కాబట్టి మనము శేషభూతులము. అందుకని ఆళ్వార్లకి ఏం చెప్పాడు పెరుమాళ్ళు? ఆళ్వారే నేను శేషి అవ్వటం కంటే ముందు మీరు శేషభూతులండి అని తన్నయ్య ఆ శేషభూతులైనటువంటి మిమ్మల్ని కదా అది చూపిస్తుంది. నేను శేషి అనగానే శేషభూతులైనటువంటి మీరు కనపడాలి అన్నట్లుగా పెరుమాళ్ళు చెబితే నీ కీజు నెడుంబోదు ఇది ఒక విషయం. అంటే శేషి అయినటువంటి పరమాత్మకి ఏది ఏం చెప్పాలి, అది గొప్పతనాన్ని విలక్షతని కలగచేసేటువంటి వాడు శేషభూతుడు కనుక ఆళ్వారే మీరేమో శేషభూతులు నేను శేషిని అనేటువంటి అర్థంతో ఇప్పటి వరకు చెప్పి ఆ తర్వాత కింద జరిగినటువంటి విషయాన్ని ఒకటి చెప్తున్నారు. కీజు నెడుంబోదు అవన్గుణంగళై అనుసంధిక్కయ్యాలే ధరిస్తూ బలహాని ఇంగి బాహ్య పదార్థానుసంధాన క్షమరానారు. ఆడవాళ్ళు నెడుంపోదు చాలా కాలం మోహపడిపోయారు కదా. మాలుక్కులో మోహపడిపోయి ఉన్నారు ఆళ్వారు. అలానే తొవలిల్ మామణిలోనూ మోహమే, మాలుక్కులోనూ మోహమే. అలా మోహపడిపోయి ఉండటం చేత గుణంగళై అనుసంధిక్కయ్యాలే నెడుంపోదు అవన్ గుణంగళే చాలా కాలం ఆ మోహంలోనే ఉండి ఆయన గుణాలని అనుసంధానం చేయటం చేత ధరిస్తూ బలహాని ఇంగి ఆడవాళ్ళకి బాగా ధరింపు సత్తా ఏర్పడింది, బలహాని వీక్నెస్ తొలగిపోయింది. బాహ్య పదార్థానుసంధాన క్షమరానాలు బాహ్య పదార్థాలని కొంచెం అనుసంధానం చేసుకునేటువంటి శక్తి కలిగిన ఎలా ఉన్నారు ఆళ్వారి కింద 2 తిరువాయముజుల్లో తొవలిల్ మామణిలో మోహదశే, మాలుక్కులోనూ మోహదశలోనే ఉన్నారు ఆళ్వార్లు. అయితే మోహదశలో ఉండి కూడా ఆయన గుణాలని అనుసంధానం బాహ్య విషయాలని అనుసంధానం చేసుకోలేరు కానీ మోహదశలో ఆయన గుణాలను అనుసంధానం చేసుకుంటూనే ఉంటారు కదా.
మోహదశ అంటే ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం? బాహ్య విషయాలని అనుసంధానం చేసుకునేటువంటి శక్తి లేని వారిగా ఉంటారు. ఇతర విషయాలన్నిటినీ విడిచిపెడతారు. కేవలం భగవంతుడి యొక్క గుణాలను మాత్రమే అనుసంధానం చేసుకుంటూ ఉంటారు. ఆయన్ని మాత్రమే స్మరించుకుంటూ ఉంటారు. ఆ సమయంలో తనకి తాను కూడా తానొకరు ఉన్నారనే జ్ఞానాన్ని విడిచిపెడతారు. కేవలం భగవంతుడే అన్ని అనే భావంలో ఉంటారు. అది మోహదశ అని చెప్పుకున్నాం కదా. అలా మోహదశలో 2 తిరువాయిమడుల్లో ఉన్నారు. ఆ భగవంతుడి యొక్క గుణాలని అనుసంధానం చేసుకోవటం వల్ల ఆడవాళ్లకు ఉన్నటువంటి బలహాని, ఆ వీక్నెస్, బలహీనంగా ఉన్నారు, మా అమ్మాయి చాలా వీక్ గా ఉంటుంది, ఎరమ్మాన్ అని, చిన్న పిల్ల అని, ఇలాంటి దశలన్నీ ఎరమాన్ కాదు, బలహాని తగ్గిపోయింది, బలం కలిగింది. ఇప్పుడు మళ్ళా మామూలు విషయాల్లోకి వచ్చారు. బాహ్య పదార్థ అనుసంధాన క్షమరానాలు, ఇతర బయట కనబడేటువంటి విషయాలని అనుసంధానం చేసుకునేటువంటి స్థితి కలిగిన వారయ్యారు. అవ్వలవిలే ఎవరు ధరిత్తవారే పషయ్య అవలాపమే తలయ్యడుతూ ஒரு பெராட்டி దశయ్యే ప్రాప్తరాయ్ అన్యాపదేశత్తాలే పేసిగిరారు. మళ్ళా ఒక్కసారి ధరించి ఉండగానే ఆడవాళ్ళకి ఏం కనబడింది? పషయ్య అలాపమే తలయ్యడుతూ, పూర్వం ఉన్నటువంటి అలాపమే. ఆ 2 తిరువాయిమడుల్లో మోహపడిపోయారా? మరలా కొంచెం తెలివి కలిగిందా? తెలివి కలగానే ఏమనుకున్నారు ఆడవాళ్ళు? పెరుమాళకి అతిశయాన్ని కలిగించేటువంటి శేషభూతుడుగా ఉండాలి కదా. ఆయన శేషి, మనం శేషభూతులం కనుక శేషభూతుడి యొక్క కైంకర్యం ఏమిటి? శేషికి అతిశయాన్ని కలిగించడం. మనం ఇలా మాటి మాటికి మోహపడిపోతూ మరి శేషికి అతిశయం కలిగించేటువంటి కార్యాలని మనం ఏం చేయగలుగుతాం కనుక ఇంకా మోహంలో పడకూడదు. తెలివితో ఉండి పాసురాలని అనుగ్రహించాలి, ఆ భగవద్ అనుభవాన్ని చెయ్యాలి అని నిశ్చయించుకుంటారు ఆళ్వార్లు. అలా కొంచెం అలా అనుకొని బయలుదేరడానికి మొదలు పెడతారు. బయలుదేరడానికి మొదలు పెట్టగానే అది ఇవాళ ధరిత్తవారే, నేను ఇంకా మోహాన్ని విడిచిపెట్టాలి, తెలివి కలిగి ఉండాలి, పాసురాలని తెలివి కలిగి ఉండి ఆ భగవద్గుణానుభవం చెయ్యాలి, శేషికి అతిశయం కలిగించేటువంటి కార్యాలు చెయ్యాలి అని భావించగానే ఆ సరే అని కొంచెం ధరింపు కలిగింది. వెంటనే పడయ్య అలాభమే. చూస్తే ఏముంది? ఆయన యొక్క దర్శనం లేదు, ఆయన సంశ్లేషం లేదు, విశ్లేషమే ఎదురుగా కనబడింది. అంతే. ఇవన్నీ మర్చిపోయారు ఆళ్వారు. పూర్వం ఏ వ్యసనంలో అయితే మోహపడిపోయారో అదే వ్యసనం వచ్చి చేరింది మళ్ళా ఆడవాళ్ళకి. అర్థమై ఉంటుంది అనుకుంటా. ఏమనుకున్నారు ఆడవాళ్ళకు? కొంచెం తెలివి కలగగానే మనం ఇలా మోహపడిపోకూడదు, కాస్త స్థైర్యంగా ఉండాలి, మనం చేసే కైంకర్యం వల్లే కదా శేషికి అతిశయం కలుగుతుందని భావించిన ఆడవాళ్ళకి ఇలా చూసుకోగానే ఆయన విశ్లేషమే కనబడింది. మళ్ళా పూర్వపు మోహమే వచ్చి చేరిపోయింది. వెంటనే ఒక పిరాట్టి దశయ్యే ప్రాప్తరా అన్యాపదేశత్తాలే పేసిగిరార్. ఒక పిరాట్టి దశని పొందారు. అన్యాపదేశంలో అంటే పిరాట్టి భావనతోటి చెప్తున్నారు ఈ పాసురాల్ని. ఇది ఇంకొక అవతారిక. మూడవది ఏమిటి? ఇంకొక సంగతి చెబుతున్నారు. கீழில் திருவாய்மொழியில் திருத்தாயார் எங்கனே பூங்குல் என்று நொந்தது వేఫలిత్తదు చాపలత్తాలే పురప్పట్టాలు. కిందటి తిరువాయిమొழிలో తల్లిగారు ఏమన్నారు? ఇది ఎంగనే పూంగుల్ ఎన్నున్నొందది వేఫలిత్తు. మా అమ్మాయి ఆ ఊరికి చేరి ఉంటుందో లేదో, ఎంగనే పూంగుల్ ఏ రీతిగా చేరుతుందో ఏమిటో అని తల్లిగారు భయపడుతూనే ఉన్నారా? అయితే కింద అరుంబదం వేస్తున్నారు చూడండి. ஒரு காரியத்துக்கு போவார் தம சக்தி அறிந்து புறப்படும் அத்தனை எழியா సాహసత్తాలే పురప్పడ కడవదోయన్నా. ఏమండి, ఇప్పుడు ఒక కార్యం మీద బయలుదేరేటువంటి వాడు ఈ పని మనం చేయగలమా చేయలేమా అనేటువంటి ఆలోచనతో బయలుదేరతారు తప్ప సాహసకృత్యంలాగా అనుకోగానే వెంటనే బయలుదేరి వెళ్ళిపోతారా? ఇది చేయగలిగిన పనా చెయ్యలేని పనా అని ఆలోచించి కదా వెళ్ళాలి. మరి అంటప్పుడు ఆ తల్లిగారేమో ఎంగనే పుగుంగులు అని ఆ తల్లి బాధపడుతూ ఉన్నది. మరి నాయకి తాను చేరలేనటువంటి దూరమైనప్పుడు, తను ఆ ఊరు ఒంటరిగా వెళ్ళలేనప్పుడు మరి అలా బయలుదేరి వెళ్ళపోవటమేనా? అంటే ఎందుకు బయలుదేరింది? చాపలత్తాలే పురప్పట్టాలు. చాపల్యం అండి. అంటే చాపల్యం ఏంటి? అది పొందితే తప్ప ఉండలేను అనేటువంటి ఆ త్వర, అది ఒక చాపల్యాన్ని. ఇది ఇప్పుడు నేను పొంది తీరాలని ఒక కోరికను కలుగ చేస్తుంది, అదే చాపల్యం. ఆ చాపల్యంతో వెళ్ళి బయలుదేరింది ఈ అమ్మాయి. మరి అంటే ఎంగనే పుగుంగుల్యన్ను నొందదివే ఫలిత్తు.
మా అమ్మాయి చేరి ఉంటుందా లేదా అనేటువంటిదే ఫలించింది. ఆ అమ్మాయి చేరలేదు ఆ ఊరికి అని. ముడియపోయి పొగ మాటామై తన్నడే. ఇంతకీ ఆళ్వార్నాయకి చేరిందా, ఆ ఊరు చేరలేదా అంటే చేరలేదు. తల్లి భావించినట్లుగానే ఎంగనే పూంగులని తల్లి సందేహించినట్లుగానే నొందదివే ఫలిస్తూ ఆవిడ భయపడిందే ఫలించింది అక్కడ. అంటే ఏమిటి, చేరిందా అంటే చేరలేదు అనేటువంటిదే ఫలం. ముడియపోయి పొగ మాటామై தன்னுடைய நகர உபவனத்திலே விருந்து கிடந்து அவ்வளவிலும் அவன் வர కాణమయ్యాలే కండ పక్షిகளை దూతు విడుగిరాలు. అయితే ఎలాగా ముడియపోయి పొగ మాటామై బయలుదేరి వెళ్ళిందా, ఆ వెళ్ళినటువంటి ఆవిడెక్కడ, నగర ఉపవనత్తిలే, తన్నుடைய నగర ఉపవనత్తిలే. ఏదో వెళ్ళి ఆ తిరుక్కోళూరికి బయట ఉన్న వనాల దగ్గర కూడా కాదు, ఈ తిరుక్కురుగూరు దాటగానే వనాలు ఉన్నాయి, ఆ వనాల్లోనే పడిపోయింది ఈవిడ. ఆయన ఉన్న ఊరు దాకా వెళ్ళి ఆవనాల్లో పట్టం కూడా కాదు, నగర ఉపవనత్తిలే విజుంది కిడందు అలా పడిపోయింది. అవ్వల వెలుం అవన్ వర కాణమయ్యాలి. ఆవిడ అలా పడిపోయి ఉన్నది కదా, కాస్త రావాలి కదా ఆయన, అయినా ఆయన రాలేదు. కండ పక్షిകളై దూతు విడుగిరాలు. మరి కనబడినటువంటి పక్షులని దూతలుగా పంపుతూ ఉన్నారట ఆళ్వార్ నాయకి. ఇప్పుడు నాయకి భావంతో చెప్తున్నారు. అందుకనే కింద పక్షిകളై దూతు విడగరదు ఎన్ వేరు చిలరిల్లయ్యో ఎన్నా అంటే పక్షుల్ని దూతలుగా పంపించడం ఎందుకండి, ఇంకెవరు దొరకలేదా అండి అంటే తెల్లవైత్తనలే ఎన్నదు తెల్లుగయ్యిలే ఒరుపట్టాల్ ఎన్నదాయ్ ముట్ట పోగామల్ కిడందు ఐకరస్యం పత్తాశాగ తూత్తు విడుగిరాల్ ఎన్నుం బట్టార్. తెల్లవైత్తనలే ఎన్నదు తెల్లుగయ్యిలే ఒరుపట్టాల్ ఎన్నదాయ్ అంటే వెళ్ళటానికి పక్షుల్ని దూతలుగా పంపుతున్నారు అనేటువంటిది కిందటి తిరువాయమడికి ఈ తిరువాయమడికి సంగతి. ఏమిటి, ఆ మోహపడిపోయి ఉన్నప్పటికీ ఆ గుణాలని అనుభవించడం వల్ల ఆ మోహం వీడిపోయింది. కాస్త స్వస్థత తెచ్చుకొని ధరించి ఉండి ఆయన శేషి అనేటువంటి విషయం రీతిగా కైంకర్యం చేద్దామని 4 అడుగులు వేశారు. మళ్ళా పూర్వపు ఆ విశ్లేషమే గుర్తుకు వచ్చింది, మళ్ళా మోహపడిపోయింది, నాయకలాగా ఉన్నది. ఎక్కడి దాకా వెళ్ళింది, తల్లి భావించినట్టుగా ఆ ఊరు దాకా వెళ్ళలేదు. ఈ ఊరు పొలిమేరల్లోనే ఆ తోటల్లో పడిపోయి ఉండి పక్షుల్ని దూతలుగా పంపుతున్నారనేటువంటిది కిందటి తిరువాయముడికి ఈ తిరువాయముడికి సంగతి. అంటే ఇప్పుడు పక్షుల్ని దూతలుగా ఎందుకు పంపుతున్నారు అంటే ఆవిడ వెళ్ళలేకపోయింది, ఆయన రాలేదు, ఈవిడ వెళ్ళలేకపోయింది కాబట్టి దూతల్ని పంపుతున్నారు అనేది అయిపోయింది. అయితే భట్టర్ వారు ఏం చెప్తున్నారు ఇక్కడ, చెల్లుగయ్యిలే ఉరుపట్టాలు జన్నదాయ్. వెళ్ళటంలోనే ఉద్యుక్తురాలు అయ్యారు ఆళ్వార్ నాయకి. ముట్టపోగా అమల్కెడందు ఐకరస్యం పత్తాశాగా తూతు విడుగిరాలు ఎన్ను భట్టారు. అయితే ముట్టపోగా అమల్కెడందు పూర్తిగా తాను వెళ్ళాలని బయలుదేరారు కానీ పూర్తిగా వెళ్ళలేకపోయింది ఆళ్వార్ నాయిక. ఐకరస్యం పత్తాశాగ దూతు విడుగిరాలు. ఐకరస్యమే పత్తాశాగ ఆధారం చేసుకొని దూతలని పంపుతున్నారు, పక్షుల్ని దూతలుగా అని భట్టర్ వారు చెప్పారు. ఐకరస్యం అంటే చెప్పుకున్నాం కదా, ఆయన నిత్యము మనము నిత్యము. అలాంటప్పుడు ఐకరస్యం, అలాంటప్పుడు ఆయన శ్రీవైకుంఠంలో ఉన్నటువంటి ముక్తులకి నిత్యులకి అందరికీ ఆనందాన్ని అనుభవింపచేసేటువంటి స్వామి కనుక ఇక్కడ నాకు కూడా అలాంటి ఆనందాన్ని అనుభవింపచేయాలి కదా. అలాంటి ముక్తులకి నిత్యులకి ఆనందాన్ని అనుభవింపచేయడం అనే ఐకరస్య గుణం కలిగినటువంటి వాడు అని భావించి ఆళ్వార్ నాయకి దూతలని పంపుతున్నారు అని భట్టర్ వారు చెప్పేవారట. అతని వజియే పురపట్టు పోంబడియాయ్ విజుందయ్యవళుక్కు దూతు పోవారిల్లయ్యే. మరి ఎందుకు పక్షుల్నే దూతలుగా పంపుతున్నారు అంటే తని వజియే పురపట్టు పోంబడియాయ్ విజుంద ఎవళుక్కు దూతు పోవారిల్లయ్యే. ఒంటరిగా బయలుదేరి వెళ్ళిపోయింది కదా, దానిలో ఇంకెవ్వరూ కనబడలేదు. అలా కూర్చొని ఉంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పక్షులు కనబడ్డాయి, అందుకని వాటిని విజుందు ఎవళుక్కు దూతు పోవారిల్లయ్యే. ఆ పక్షులు తప్ప ఇంకెవరూ కనబడకపోవటం చేత ఆవిడ పక్షుల్ని దూతలుగా పంపుతున్నారు. ఉండానాலும் ఎవల్ తనకు మున్నే ఈడు పట్టు கிடப்படகளே இனித்தன் பரிசரத்தில் வர்த்திக்கிற பட்சிகளுக்கு மேற்பட கால்நடை தந்து போக வல்லாரில்லையே. இவ்வளவில் நீங்கள் என்ற செய்யை அறிவிக்க வேணும் ఎన్ను అవత్తిన్ కాలిలే విజుగిరార్. ఏమంటే తల్లి చెలికత్తెలు ఈవిడ ఇలా పడిపోయి ఉంటే వదిలేస్తారా ఏమిటి, వాళ్ళు చూసుకుంటారు కదా, అమ్మాయి ఎంత దూరం వెళ్ళింది, మా స్నేహితురాలు ఎంత దూరం వెళ్ళింది,
అని అంటే కాదు కాదండి, ఉండానాలు తల్లి చెలికత్తెలు వీళ్ళందరూ ఉన్నప్పటికీ తనకు మున్నే ఈడు పట్టుకెరప్పరగలే, వాళ్ళు ముందే మోహపడిపోయి ఉన్నారు, ఈడుపడిపోయి ఉన్నారు. ఈడుపడి ఉండటం చేత ఇంకా మరి ఎవరిని పంపుతుంది కనుక ఈవిడ దూతలుగా? ఇంకా ఆ ప్రాంతంలో కనపడినటువంటి పక్షులనే దూతలుగా పంపిస్తున్నారు. ఇని తన పరిసరத்தில் వర్తిக்கிற పక్షిகளுக்கு మేల్పడ ఆ పక్షులు తప్ప కాల్నడై తందు పోగవల్లారిల్లయ్యే. అదిగో అలా కాల్నడై తందు అలా కొంచెం ఈవిడ సహకరించి వెళ్ళేటువంటి వాళ్ళు ఎవరూ లేకపోవటం చేత ఇవ్వళ వెళ్ళింగల్ దశయ్యి అరివిక్క, ఇలాంటి ఈ సమయంలో నా దశను తెలియచేయాలి అని అవత్తిన్ కాలిలే విజుగిరాల్, ఆ పక్షుల యొక్క కాళ్ళ మీద పడుతున్నారు ఆళ్వార్ నాయకి. ఇలా పక్షుల్ని దోతలుగా పంపినటువంటి తిరువాయుమతులు చెప్పుకున్నాం కదా. అంజరే మడనారయ్యల్ ఎన్నై నినైత్తాన్ అత్తనై తన్నై మరందాన్ ఎన్నాళ్ళు. అంజరే మడనారాయలు అపరాధ సహత్వం అనేటువంటి గుణం కదా, అనేక పాపాలు చేసినటువంటి దాన్ని అని పావియే నన్ను భావించాడు తప్ప అపరాధ సహత్వం అనే గుణం తనకి కలిగి ఉన్నది అనేటువంటి విషయాన్ని ఆయన మర్చిపోయాడర్రా. కాబట్టి మీరు వెళ్ళి ఆయనకి అపరాధ సహత్వం అనే గుణం ఉన్నది కదయ్యా, ఆళ్వార్ నాయకి ఎన్ని పాపాలు చేస్తే ఏమిటి కనుక నువ్వు క్షమించచ్చు కదా అని గుర్తు చెయ్యండి అని అందులో చెప్పారు. ఇత్తలయ్యిల్ అపరాధం పారాదే అత్తలయ్యిల్ అపరాధ సహత్వం పత్తాశాఖ అపరాధ సహత్వத்தை பார்த்து உருவது பார்த்துருவது என்னால் விட்டா ఎన్ను ఆల్ విట్టాల్. అత్తలయ్యిల్ అపరాధ ఇత్తలయ్యిల్ అపరాధం పారాదే, ఈ నా యొక్క అపరాధాలని చూడకుండా, ఇత్తలయ్యిల్ అంటే జీవుడు, ఆళ్వార్ నాయక యొక్క అపరాధాలని చూడకుండా అత్తలయ్యిల్ అపరాధ సత్వం పత్తాశాగా, అత్తలయ్యిల్ అంటే అత్తలంటే ఆ స్వామి యొక్క అపరాధ సత్వం అనే గుణాన్ని ఆధారంగా చేసుకొని అపరాధ సత్వத்தை பார்த்து ఒరువదు ఎన్నో ఆల్ విట్టాలు, అపరాధ సత్వాన్ని మీరు తెలియచేస్తే తప్పకుండా ఆయన వస్తాడండి అని దూతల్ని పంపారు అంజిరయ మడనారాయలు. వైగల్ పూంకదివాయిల్ இருவரையும் அவ்வூரில் போக்கியத்தை மறக்க பண்ணித்து என்னால் విశేషజ్ఞనాగయ్యాలే ఆర్తిயை ఎరవిక్క ఒరుమెన్ను ఆర్తరక్షణం పత్తాశాగ దూతు విట్టాలు. ఇరువరయ్యం ఇద్దరు కూడా పిరాటిమార్లు, ఆయన ఇద్దరు కూడా ఆ ఊర్లో ఉన్నటువంటి భోగ్యత మరిపింప చేస్తే అలా మరిపింప చేసింది. ఆ భోగ్యత విశేషజ్ఞులు కావటం చేత ఏమిటి, ఏదైనా ఒక విషయాన్ని చెబితే తెలుసుకోగలిగే గ్రహింపు ఉన్నవాడు కదా ఆయన. కాబట్టి మీరేం చేయాలో తెలుసా, ఆర్తి అయ్యరి వెక్కవరుం ఎన్ను, ఆయనకి నా ఆర్తిని తెలియచేస్తే ఆయన తప్పకుండా వస్తాడు. ఆర్తరక్షణం పత్తాశాగదూతు విట్టాలి, ఆర్తరక్షణం అనే గుణం కలిగిన వాడు ఆయన. అదిగో చెప్పుకున్నాం కదా, సకుదేవ ప్రపన్నాయలో ఏతత్ వ్రతమ్మమా అనే ఒక ప్రతిజ్ఞ దీక్ష కలిగినటువంటి వాడు కనుక ఆయన తప్పకుండా వస్తాడు అని ఆర్తరక్షణం అనే గుణం కలిగిన వాడు కనుక వెళ్ళి మీరు తెలియచేయండి. ఆయన భోగ్యతలో ఈడుపడ్డాడంటే మీరు తెలియచేస్తే వెంటనే వస్తాడు అని అక్కడ దూతల్ని పంపారు. ఈ తిరువాయుమొழியில் వారామైకు అడి పరప్పనాగ ఎన్ను పార్తారు. అసలు ఆయన రాకుండా ఉండటానికి కారణం ఏమిటో తెలుసా, పరప్పన్ ఐశ్వర్యం ఏమిటి, సెల్వం మలుగు తిరుక్కోడూరిల్ అని, సెల్వం మలుగు సంపదతో నిండి ఉన్న తిరుక్కోడూరులో శయనించి ఉన్నాడు ఆయన అని చెప్పారు కదా. అందుకని వారామైకు అడి పరప్పనాగయ్యన్ను పాతాలు, ఆయన సంపదే ఆయన ఇప్పుడు రాకుండా ఉండటానికి కారణమని தன் மண்ணு நீர் கடல் மேல் தன் துழாய் நமக்கண்ணி நல்கான் என்கிறபடியே அசாதாரணமான தன்னிரே అసాధారణమానదు అన్నిరే వడివు ఆశ్రితరోడు ఏకరసనాగ ఇరే ఎన్ను పార్తు ఐకరస్యం పత్తాశాగ దూతు విడుగిరాడు. ఇదిగో 5వది, ఇందులోది ఈ పాసరం 5, ఇందులోది 58, 8వ పాసరం, 6వ పాసరం. ఇది ఏం చెప్పారు ఇక్కడ, తన్ మన్ను నీల్ కదల్ మేల్ తంతుడాయ్ నమక్కన్ని నల్గాన్ ఎంగిరపడియే. కింద ఇచ్చారు అర్థం చూద్దాం. తన్ మన్ను నీల్ ఇత్యాది అసాధారణమైన తన్నిరే, తనని అసాధారణమైనటువంటి తన యొక్క ఒడివు ఆశ్రితరోడు ఏకరసనాగయ్యారే ఎన్ను పార్తు, అలా అసాధారణమైనటువంటి దివ్య తిరుమేని కలిగినటువంటి వాడు ఆ స్వామి.
అదే అసాధారణమానదు అన్నిరే, అసాధారణమైనటువంటి తిరుమేని కాదండి అది. అదేమిటండి ఇప్పటి వరకు కూడా పెరుమాళ్ అసాధారణమైన దివ్యమంగళ విగ్రహం అనుకుంటాం కదా. అంటే ఇక్కడ ఏమిటట, అసాధారణమానదు అన్నిరే ఒడివు. ఆయన యొక్క తిరుమేని ఎలాంటిది, సాధారణమైనటువంటిది. సాధారణమైనటువంటిది అంటే ఏమిటి, అందరూ ఆశ్రయించడానికి తగినదిగా ఉండేటువంటిది. అంటే ఎలాంటి తిరుమేని కలిగిన వాడు పరమాత్మ అంటే, ఆశ్రితరోడు ఏ తరసనాగయ్యిరే ఎన్నుప్పార్తు, ఆశ్రితలతోటి కూడి ఆనందాన్ని అనుభవించేటువంటి వాడు కనుక ఐకరస్యం పత్తాశాగదూతు విడగిరాల్, అలాంటి ఐకరస్యాన్ని, ఐకరస్యం అనే గుణం కలిగినటువంటి వాడు అని భావించి దూతలను పంపుతున్నారట ఈ పాసురంలో. అంటే ఏం చెప్పారు ఇక్కడ, రాకుండా ఉండటానికి కారణం ఆయన యొక్క ఐశ్వర్యం, కానీ ఆయన ఐకరస్యం అనే గుణం కలిగినటువంటి వాడు, సాధారణమైనటువంటి దివ్య తిరుమేని కలిగినటువంటి వాడు. సాధారణమైన తిరుమేని అంటే అందరూ ఆశ్రయించటానికి తగినటువంటి తిరుమేని కలిగినటువంటి వాడు, అందరికీ ఆనందాన్ని తనతో కలుపుకొని ఇచ్చేటువంటి తిరుమేని కలిగినటువంటి వాడు కనుక ఐకరస్యం అనే గుణం ఉన్నది. ఆయన వీళ్ళు తక్కువ ఎక్కువ అని తారతమ్యం చూడనటువంటి వాడు కనుక ఆయన దగ్గరికి ఎంత సంపదతోటి ఆయన పడుకొని ఉన్నా కూడా ఆళ్వార్ నాయకి ఇలా మీకోసమని ఎదురు చూస్తోంది అని చెప్తే కనుక మీరు వెళ్ళి ఆయన వెంటనే వచ్చేస్తాడు అని దూతల్ని పంపుతున్నారు. పల పాట్టుగైరం ఇది ఓ తక్కవారు ఎంగయ్యాలే ఆందుశం చెంపత్తాశాగ దూతు విడిగిరాల్ ఎన్ను పెళ్ళాన్ పని కుమ్మడి. అనేక పాసురాల్లో ఇది ఓ తక్కవారు ఎంగయ్యాలే, ఇది ఓ తక్కవారు, ఇదేనా, ఇది నీకు ధర్మమేనా అని మాట్లాడటం చేత ఆందుశంచం పత్తాశాగదూతు విడుగురాల్ ఎన్ను పెళ్ళాన్ పని కుమ్మడి. అది ఆందుశంచం, ఆ దయ అనేటువంటి గుణం కలిగినటువంటి వాడు అని దాన్ని ఆధారం చేసుకొని దూతలను పంపుతున్నారు ఆళ్వార్లు అని పెళ్ళాన్, తిరుక్కుడుగై పెళ్ళాన్, పిరాన్ పెళ్ళాన్ చెప్పినటువంటి ప్రకారము. భుంజానామానుషాన్ భోగాన్ సర్వకామ సమృద్ధిని సమాద్వాదశ తత్రాహం ఎన్నిరపడియే 12 ஆண்டு தண்ணீர் திரும்பருக்க கலந்து பிறந்த பிராட்டியை போலே அங்கே புக்கு நெடுங்காలం అవనై అనుభవిస్తూ పిరిందు దూదు విడుగిరాల్ ఎన్ను పెళ్ళాన్. పెళ్ళాన్ అనేటువంటి వారు ఇంకొక రకంగా సంగతిని చెప్తున్నారు. ఎలాగా, ఇక్కడ వీరేం చెప్పారు, ఎవరు భట్టర్ వారు ఏం చెప్పారు, ఆయన ఎందుకు దూతల్ని పంపుతున్నారు అంటే, నిన్న బయలుదేరి వెళ్ళారు ఆళ్వార్ నాయక్ తిరుక్కోడూరికి, చేరలేకపోయారు, అక్కడ పక్షుల్ని దూతలుగా పంపుతున్నారు. ఎందుకు, ఐకరస్యం అనే గుణం కలిగినటువంటి వాడు కనుక ఆయన తప్పకుండా వస్తాడు అని దూతల్ని పంపుతున్నారు అని భట్టర్ వారి యొక్క నిర్వాహం అయితే, తిరుక్కుడుగై పిరాన్ పెళ్ళాన్ వారు ఏం చెప్తున్నారు, భుంజానాం మానుషాన్ భోగాన్ సర్వకామ సమృద్ధిని సమాద్వాదశ తత్రాహం అని చెప్పినట్లుగా సీతాపిరాటి చెప్తుంది కదా, 12 సంవత్సరాల పాటు నేను అన్ని భోగాలని ఆయనతో కూడి అనుభవించాను అని చెప్పినట్లు 12 ஆண்டு తన్నీర్ తురుంబరక్కలందు పిరంద పిరాటి అయిపోలే. 12 సంవత్సరాలు ఏ విరోధము లేకుండా అన్ని భోగాలని అనుభవించినటువంటి సీతా పిరాటి ఎలాగైతే ఆయనతో కలిసి ఆనందాన్ని అనుభవించి పిరంద పిరాటి పిరింద ఎడబాసిందో సీతా పిరాటి రామచంద్రుణ్ణి, అలానే ఇక్కడ ఆళ్వార్ నాయక్ కూడా అంగే పొక్కు నెడుంకాలం అవనై అనుభవిస్తూ పిరిందు దూతు విడుగిరాల్ ఎన్ను పెళ్ళాన్, అక్కడే ఉంది చాలా కాలం. ఎక్కడ, తిరుక్కోడూరుకు వెళ్ళింది, అక్కడ చాలా కాలం ఆయనతోటి కలిసి ఉన్నది, ఆనందంగానే ఉన్నది. ఆ తర్వాత పిరిందు దూతు విడుగిరాల్, చాలా కాలం అనుభవించింది. ఎలాగైతే సీతాపిరాటి రామచంద్రుణ్ణి ఎడబాసిందో అలా ఆళ్వార్ నాయక్ కూడా ఎడబాసింది, ఆయన్ని ఎడబాటు కలిగింది. ఇప్పుడు దూతల్ని పంపుతున్నారు అని పెళ్ళాన్ చెప్పేవారు. పురపట్టవల్ ముడియ పోగ మాట్లాడే నగర ఉపవనత్తిలే కిడందు దూతు విడుగిరాల్ ఎన్ను భట్టరాలు చెయ్యంబడి. భట్టర్ వారేమో బయలుదేరి వెళ్ళింది తిరుక్కోడూరుకి, అంటే తిరుక్కుడుగై పిరాన్ పెళ్ళాన్ గారేమో వెళ్ళి ప్రవేశించింది, సీతాపిరాటిలాగా చాలా కాలం ఆనందాన్ని అనుభవించింది, ఇప్పుడు ఎడబాటు కలిగింది, అందుకనే దూతల్ని పంపుతున్నారనేది పెళ్ళాన్ అనేటువంటి వారి యొక్క శ్రీ సూక్తి. భట్టర్ వారేమో బయలుదేరి వెళ్ళింది తిరుక్కోడూరుకి,
పూర్తిగా వెళ్ళలేకపోయింది, ఆ నగర ఉపవనాల్లో పడి ఉండి దూతలని పంపుతున్నారు అని భట్టర్ వారు చెప్పేటువంటి ప్రకారం జీవంతిం మాం యథా రామ సంభావయతి కీర్తిమాన్ పరపరిభవం పరాద కుడి పిరప్పుడే అవరిరే அதிலே தமக்கு வந்த அவஜ்ஜம் பரிஹரிக்கச் சொல்ல வேண்டாவே கடலை அணை செய்து ராவணாதிகளை நிரசித்தது தாம் வரக்கொள்ள இத்தரை வெறுந்தரையாய் கிடவாமே செய்ய நினைத்தங்கராகில் ஏற்கவே பரிஹரித்தும் புகழை நோக்கிக் கொள்ள சொல் என்று சொன்னாடிரே அப்படியே எவடும் தந்த செய்ய அறிவித்து విడుగిరాళాయిరుక్కిరదు. సీతాపిరాట ఏం చెప్పింది? జీవంతి మాం యథారామ సంభావయతి కీర్తిమానని. రామచంద్రుడు ఎలాంటి వంశంలో పుట్టాడు? పరిభవం పొరాద కుడి పిరప్పుడయ్య వరిరే, అవమానాన్ని సహించలేనటువంటి వంశంలో పుట్టినటువంటి వాడు రామచంద్రుడు. అయితే అదిలే తమక్కు 100 అవధ్యం పరిహరిక్కత్ చొల్ల వేండావే, అలాంటప్పుడు నాకు కలిగినటువంటి అవధ్యాన్ని ఆయన తొలగింప చెయ్యాలి కదా. కడలై అనేసేదు రావణాదిగడై నిరసిత్తు తాంవరకొళ్ళ, ఆ సముద్రానికి వారధి కట్టి రావణాదుల్ని నిరసింపచేసి రాగా, ఇత్తలై విరుంతరయ్యాయ్ కిడవామే చెయ్యని నైతారాగిల్, ఇవన్నీ చేద్దాములే అని ప్రశాంతంగా ఉన్నాడనుకో. జీవంతి మాం యథారామ అంటే రాముడు ఇవన్నీ చేస్తాడేమో, ఎందుకని ఇతరుల యొక్క అవమానాన్ని సహించలేనటువంటి వంశంలో పుట్టాడు కాబట్టి. కానీ అది చేసేది ఎప్పుడు చేయాలి? ఆ కార్యం నేను జీవించి ఉండగా చెయ్యాలి. అలా కనుక రామచంద్రుడు చెయ్యాలనుకుంటే ఏది బెరుంతరయ్యాయి కిరవామే చెయ్యే నేనైతారాగిల్, సీతాపిరాటికి కలిగినటువంటి ఆపద నుండి నేను తొలగింప చెయ్యాలి. ఎప్పుడు తొలగింప చెయ్యాలి? సీతాపిరాటి జీవించి ఉండగా ఆయన చెయ్యాలి అనుకున్నట్లయితే అంటాను సీతాపిరాటి ఏర్కవే పరిహరిస్తదుం పొగడై నోక్కి కొళ్ళొల్లెన్ను ఎన్నాడిరే, ఏర్కవే వెంటనే నాకు కలిగినటువంటి ఈ కష్టాన్ని తొలగింప చెయ్యాలి. పొగడై నోక్కి కొళ్ళొల్లెండు, ఆయన కీర్తిని కాపాడుకోమని చెప్పు అని సీతాపిరాటి అన్నట్టుగా అప్పడియే ఎవడం సందసయ్యే అరివిత్తు విరుగిరాయిరుక్కిరదు. అదే రీతిగా ఆళ్వార్ నాయకి కూడా తన దశని తెలియచేసి పక్షుల్ని దూతలుగా పంపుతున్నారనమాట. అంటే నీ కీర్తిని నువ్వు నిలుపుకోవాలి అనుకుంటే ఏం చేయాలి? వెంటనే వచ్చి ఆళ్వార్ నాయకితోటి కలవవయ్యా అని చెప్తుందన్నమాట పక్షులతోటి. అది పొన్నులగాడీరో భువని ముదుదాడీరో నల్లరం పళ్ళినంగాల్ వినయాట్టియే நான் இறந்தேன் முன்னலகங்களும் எல்லாம் படைத்த முகில்வண்ணன் கண்ணன் என்னலங்கொண்ட பிரான் தனக்கு எந்நிலைமை உரைத்தா. ஆழ்வார் எம்பெருமானார் ஜியர் திவ்ய திருவடிகளே சரணம். ஆச்சாரிய திவ்ய திருவடிகளே சரணம்.